ఇయర్స్ బ్యాక్ నాద వినోద మ్యూజిక్ అకాడమీని లీగల్గా స్టార్ట్ చేశాను. అంటే అంతకుముందు చాలామందికి పిల్లలకి నేర్పించేదాన్ని. బట్ మరీ ఎక్కువ లెవెల్లో, అంటే ఎక్కువ మంది పిల్లల్ని తీసుకుని కాకుండా చాలా తక్కువ స్టూడెంట్స్కి నేర్పించేదాన్ని. చాలామంది అడిగారనమాట, ఎందుకు మీరు అకాడమీ స్టార్ట్ చేయొచ్చు కదా, లేకపోతే ఎక్కువ మంది పిల్లలకి మీరు నేర్పించాలి అని. నాకు అకాడమీ పెట్టాలని ఎప్పటి నుంచో చాలా కోరిక. ఇప్పటికీ నాకు టైం కుదిరిందనమాట. అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి, వాళ్ళ చదువులు అయిపోయి, ఒక అమ్మాయికి పెళ్లి కూడా చేసేసాం. సో ఇప్పుడు కాస్త నాకు టైం కుదిరింది కాబట్టి లీగల్గా నేను ఒక మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేయాలని చెప్పి ఇంతమంది ప్రోద్బలం ఉందని చేశాను. అది 2014లో లీగలైజ్ చేసాం అనమాట. ఆ తర్వాత మాకు ఎంతోమంది పిల్లలు చక్కగా నేర్చుకొని అద్భుతంగా పాడే పిల్లల్ని మేము సంపాదించి వాళ్ళని ట్రైనింగ్ చేసే అవకాశం మాకు లభించింది. అప్పుడు నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను, అంటే ఎంతమందిని నేను హ్యాండిల్ చేయగలను, అది కాకుండా మేము ఎక్కువ ఆన్లైన్ నేర్పిస్తాం, సో దట్ వీ కెన్ రీచ్ అవుట్ అక్రాస్ ది యునైటెడ్ స్టేట్స్. సో ఏ మనిషికైనా కొంతే టైం ఉంటుంది. అందుకని నేను అప్పటికే నేను కేపీ గారితో నాకు పరిచయం ఉంది. ఇండియాలో ఆయనతో పాడటం, షోస్ చేయటం, తర్వాత ఇక్కడ కూడా షోస్కి నేను ఆయన్ని ఇన్వైట్ చేయటం, ఆయన నాతో టూర్స్ చేయటం అన్నీ చేశారు. సో అప్పుడు అడిగాను అనమాట, మీరు టీచ్ చేస్తే కనుక, చేసే ఉద్దేశం ఉంటే, ఇండియాలో టీచ్ చేస్తూ ఉన్నారు కానీ కొంచెం ఫుల్ లెవెల్లో మీరు చేసే ఉద్దేశం ఉంటే కనుక దయచేసి మా అకాడమీలో మీరు ఫ్యాకల్టీ మెంబర్గా మీరు జాయిన్ అవ్వాలి అని. మాట్లాడకుండా ఇట్ విల్ బి మై గ్రేటెస్ట్ ప్లెజర్ అండి, నేను తప్పకుండా నేను టీచ్ చేస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ జాన్యువరి నుంచి మా ఫ్యాకల్టీ మెంబర్గా ఉంటున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా రండి సార్. ఆయన జాయిన్ అయిన తర్వాత మా స్టూడెంట్ కెపాసిటీ, స్టూడెంట్ బేస్ డబుల్ అయిపోయింది. సో అండ్ ఐ ఆమ్ రియలీ హ్యాపీ అండ్ హీస్ పార్ట్ ఆఫ్ ది అకాడమీ. అండ్ లక్కీగా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ఆయన వెనక్కి వెళ్ళిపోతారనే భయం లేదు మాకు. సో ఐ వుడ్ లైక్ టు రికగ్నైజ్ హిస్ ఫ్యామిలీ. పద్మజ గారు ప్లీజ్. కేపీ గారి శ్రీమతి అండ్ చరణ్, హిస్ సన్. Thank you so much, sir, for being part of this whole community. And the next song I will announce now.